అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి అధికారులకు ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మికులకు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గంజాయి అమ్మినా కొన్నా వినియోగించినా నిల్వ ఉంచినా కఠిన చర్యలు యువతకు హెచ్చరించిన విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఖతర్ పాలకుడు అమీర్ షేక్ తమీమ్ బిన్ హమ్మద్ అల్ థానీ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి షేక్ తమీంకు స్వాగతం పలికారు షేక్ తమీం గతంలో 2015 మార్చిలో భారత్లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమ్మద్ అల్ థానీతో ఈ రోజు విస్తృత చర్చలు జరిపారు ఇరు దేశాల నాయకులు భారతదేశం ఖతర్ సంబంధాలను వాణిజ్యం పెట్టుబడులు సాంకేతికత ఇంధనం మరియు ప్రజల మధ్య సంబంధాలపై దృష్టి సారించి వ్యూహాత్మక భాగస్వామ్యంగా పెంచాలని నిర్ణయించారు ఇరు దేశాల మధ్య లోతైన మరియు సాంప్రదాయ సంబంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు భారతదేశ అభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర వహిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో మాట్లాడుతూ భారతీయ సనాతన ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాల పరిరక్షణ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలననే స్ఫూర్తిగా తెలియచేయడానికి దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో ప్రపంచంలో అన్ని దేశాలలో తిరుమలేశుని దేవాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు They got one idea how to run temples in future. Then they organized this organization. One vision today. It is the talk of the universal. If you see here, ITCX 25 focus on engaging, empowering, and enhancing the temple economy, recognizing temple as not just spiritual centers but also economic, cultural hub, and also how to run the temples. Also, they are discussing today. There are very emotional speeches also. I am very happy. This grand event unites nearly 1581 temples from 17 countries. Not only India, that is the power of temples future also. I don't have any doubt. This is a great legacy inherited by India and all of us. This will go globally. It won't stop here. Nearly 685 more participants are joining virtually. Today and tomorrow, 111 speakers of different eminent areas are going to address 15 workshops, and also I have seen 60 plus stalls. Earlier, I used to talk around mid-90s. I used to talk about technology. వల్లభనేని వంశీ అరెస్ట్ రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ కు అద్దం పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు ఇదంతా వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు ఈ రోజు విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖాత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వంశీపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం బట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం
ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అక్కడికి చేరుకున్న వైకాపా కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో వారు వెనుతిరిగి మున్సిపల్ చైర్పర్సన్ ఇంటికి వెళ్లారు. సోమవారం కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో నేడు మరోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలి రావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వైకాపా కౌన్సిలర్లను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేదన్నారు. వైకాపా కౌన్సిలర్లలో ఎక్కువ మంది తమకే మద్దతిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు చలో తునికి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని హెచ్చరించారు. తుని మున్సిపాలిటీ పరిధిలో సభలు, సమావేశాలు 5 కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో అనుచరులతో కారులో తుని వెళ్తున్న వైకాపా నేత ముద్రగడ పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీ వంగా గీతను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. ఏమి విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ మేళా వివరాలు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకబ్రాత బాగ్చి వెల్లడించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదు కాగా వాటిలో 66 కేసులను ఛేదించినట్లు చెప్పారు. 74 మంది నిందితులను అరెస్ట్ చేసి నిందితుల నుంచి 47 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. జనవరి నెలలో 45 లక్షల విలువైన 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని పేర్కొన్నారు. కేసులను ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మన జనవరిలో రికవరీ అయిన 106 కేసు ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఇప్పుడు మనం ప్రతి నెల రికవరీ చూస్తే సెప్టెంబర్లో 86 లక్ష, అక్టోబర్లో 88 లక్ష, నవంబర్లో 89 లక్ష, డిసెంబర్లో 90 లక్ష, జనవరిలో 92 లక్ష 4,095 రూపాయలు విలువైన వస్తువులు రికవరీ చేయడం జరిగింది. అందులో 66 కేసులు డిటెక్ట్ చేయడం, 74 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం, 310.13 గ్రామ్ బంగారము, 536.6 గ్రామ్ సిల్వర్, 7 మోటార్ సైకిల్, 1 బస్, 1 కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్స్, 4 ల్యాప్టాప్, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీస్. అందుకే నేను డీసీబీ క్రైమ్స్, ఏడీసీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, మొత్తం క్రైమ్ వింగ్కి 6 కేసెస్ మనం డిటెక్ట్ చేసాము. అందులో స్టేషన్ వైజ్ 66 cases detected, 74 offenders arrested, and total. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కార్మికులకు, రైతులకు అండగా ఉంటుందని, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల, ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి కొండపల్లి తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమై కార్మికుల, ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల, ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ నేటికి కర్మాగారం చెల్లింపులు చేయలేదని, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఉపాధి లేని పరిస్థితి ఏర్పడిందని, వారు పడుతున్న ఇబ్బందులు మంత్రి దృష్టికి
బీశెట్టి బాబ్జీ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, తమ ప్రభుత్వం అప్పుడు జరిగిన పొరపాట్లు సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని, కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు అండగా ఉండి వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో శాసనసభ్యులు మరియు అదృష్టం కొలది మంత్రి గారు కూడా. కాబట్టి మంత్రి గారిని మేము కోరడానికి వచ్చాం. ఈరోజు ఉద్యోగ సంఘాలు, కార్మికుల సంఘాల తరపు నుంచి అయ్యా అర్జెంటుగా మా పిఎఫ్ గ్రాట్యుటీ ఇప్పించండి, అలాగే ఆ కర్మాగారాన్ని తెరిపించండి, లేకపోతే ఎంఎస్ఎంఈగా పెట్టేటట్టయితే ఆ కర్మాగారం 2020-21 నాటికి మూసేసే నాటికి ఎంతమంది అయితే దినవేతన కార్మికులుగా ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి ఈరోజు కోరడానికి మంత్రి గారి దగ్గరికి వచ్చాం. వారు కూడా ఆల్రెడీ ఈ ఫైల్ని మేము మూవ్ చేస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. గ్యారంటీగా కార్మికులకి, రైతులకి అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఈ 8 మాసాల్లో దానికి ఆల్రెడీ ఏం చేస్తే బాగుంటుంది, మళ్ళీ షుగర్ ఇండస్ట్రీకి ఏ రకంగా మనం చేయాలి, లేకపోతే షుగర్ ఇండస్ట్రీ లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచించారు. దానికి ఒక కార్యాచరణ చేస్తూ ఒక రోడ్ మ్యాప్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ షుగర్ ఇండస్ట్రీనా లేకపోతే ఏదైనా ఇంకా వేరే ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా రావడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి కొన్ని బకాయిలు ఉన్నాయి. బకాయిలు కూడా పెద్ద ఎత్తున కాదు, కొంత అమౌంట్. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కార్యాచరణ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒక ఫైల్ రిక్వెస్ట్ చేసి పెట్టడం కూడా జరిగింది. సో దాన్ని కూడా ఒక క్రమబద్ధీకరణగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ కింద పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. రేపు భవిష్యత్ కాలంలో భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీకి ఏదైతే ఉన్నదో అది ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, అంటే అక్కడ మళ్ళీ ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే షుగర్ ఇండస్ట్రీస్ కానీ తీసుకురావడానికి పూర్తి స్థాయిలో మేము ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో దానికి సహకారం చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఈ వేదిక ద్వారా కూడా ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, ఈరోజు ఇండస్ట్రీస్ ఒక డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, ఒక అగ్రీ బేస్డ్ ఇండస్ట్రీస్. అలాంటి ఇండస్ట్రీస్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల మూతపడిపోయింది. అంతేకాదు ఈరోజు ఫెర్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఫెర్రో ఇండస్ట్రీస్కి చాలా తక్కువ రేటు 5 రూపీస్, లెస్ దాన్ 5 రూపీస్కి పవర్ ఇచ్చి ఆ ఇండస్ట్రీస్ రివైవ్ చేసి వాళ్ళందరినీ కూడా హెల్తీ ఇండస్ట్రీస్ కింద గత ప్రభుత్వం చేస్తే, గత తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే, గత ప్రభుత్వం మళ్ళీ పవర్ టారిఫ్ పెంచేసి ఆ ఇండస్ట్రీస్ చాలా వరకు 50-60% ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడిపోయేలా చేశాయి. ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆ ఫెర్రో ఇండస్ట్రీస్ని కూడా మళ్ళీ ఎలా రివైవ్ చేయాలని కార్యాచరణ చేస్తున్నారు. దానికి కూడా ఒక పవర్ ప్యాకేజ్ ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రలో ఫెర్రో ఇండస్ట్రీస్ ఎలాగైతే ఉన్నాయో షుగర్ ఇండస్ట్రీ కూడా ఉంది. అది ఈ 2 ఇండస్ట్రీస్ని, సిక్ యూనిట్స్ని కూడా ఏ రకంగా మళ్ళీ రివైవ్ చేయాలన్న ఆలోచనతో కూడా ఈరోజు బడ్జెట్లో కూడా స్పెషల్గా నిధులు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్నికల విధులను నిర్వహించేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలు, జోనల్ అధికారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మొదటి విడత శిక్షణా కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఎన్నికల విధులను ఎన్నిసార్లు నిర్వహించినప్పటికీ ఏమాత్రం అలసత్వం చూపించకూడదని అన్నారు. ఎప్పటికప్పుడు నిబంధనలు మారుతూ ఉంటాయని, కొత్త ఆదేశాలు వస్తూ ఉంటాయని, వాటన్నింటినీ చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని, సొంత నిర్ణయాలు పనికిరావని స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగే ఎన్నికలకు, ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలకు మధ్య కొన్ని తేడాలు ఉంటాయని, వీటిని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి తీసుకునే దగ్గర నుంచి ఓటింగ్ పూర్తి చేసి తిరిగి అప్పగించే వరకు పాటించాల్సిన నిబంధనలు, నింపాల్సిన పత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా, రీపోలింగ్కు అవకాశం ఇవ్వకుండా పోలింగ్ను పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. మీకు ఈవీఎం ఎలక్షన్ వేరు, బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ వేరు. బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ ఏంటంటే
ఉండడానికి మనకు కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది కానీ కానీ ప్రాబ్లమేటిక్ ఉంటుంది. మీరు ఫోన్ చేయడంలో వాళ్ళకి చెప్పడంలో కూడా పొరపాటు జరిగిందంటే ఓటు ఇన్వాల్వ్ అయిపోతుంది. చాలా పకడ్బందీ ఉంటుంది. బ్యాడ్ పేపర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ప్రిఫరెన్షియల్ ఓటు అది చెప్పారు. ఆ విషయం మీకు ప్రిఫరెన్షియల్ ఓటు ఇది. తర్వాత రేపు కౌంటింగ్ అప్పుడు కూడా చాలా టైం పడుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది కూడా. సో మీరేంటంటే ఒకసారి పీఓఏ నేను డెప్త్కి వెళ్ళను, నేను మీకు రూల్స్ కింద, ఎందుకంటే ఆడికి 2 గంటలు మీరు వింటున్నారు కాబట్టి నేను డెప్త్కి వెళ్ళను. పీఓఏపీ ఇన్స్ట్రక్షన్స్ బుక్ మీకు ఇస్తారు. మీరు రూల్ టు రూల్ ఏ విధంగా ప్రొసీజర్ ఉందో మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఎక్కడ ఎటువంటి వైలేషన్స్ జరగడానికి వీల్లేదు. పోలింగ్ సిబ్బంది పొరపాటు వల్ల ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పీఓలు ఓపీఓలకు హితవు పలికారు. ఈ నెల 27వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తొలి విడత శిక్షణా తరగతులను నిర్వహించారు. సొంత తెలివితేటలు కొంచెం కూడా వాడకూడదు. ఓన్లీ అక్కడ ఉన్న ప్రొసీజర్ ఏదైతుందో అదే ఫాలో అవ్వాలి. 12 ఇచ్చారక 12 ఐడి కార్డ్స్ చూడాలి. అంతే. కొత్త ఐడి కార్డ్ వచ్చి నేను ఒక కంపెనీ నుంచి తెచ్చుకున్నాను, ఇది సపరేట్ ఐడి కార్డ్ అంటే చదువు ఆ 12లో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే నిర్మోహంగా పంపించాను. క్యూ సిస్టమ్ మెయింటైన్ చేయడం, బయట డిపాజిట్ చేసే సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి ప్రాపర్గా, అది కూడా చూసుకోవాలి. అండ్ ప్రాపర్ లైటింగ్ అదే ఉంటుందా చూసుకోవాలి. గంజాయి అమ్మకాలు చేపట్టిన, కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన వాహనాలపై తరలించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదన్నారు. విద్యార్థులకు, యువతకు గంజాయి వాడకం వల్ల కలిగే నష్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సంకల్పం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత మేము గంజా కేసులు మ్యాక్సిమం కేసులు పెడుతున్నాం, అరెస్టులు చేస్తున్నాం. అలాగే సంకల్పం ప్రోగ్రాం ద్వారా అన్ని వార్డుల్లోని, గ్రామాల్లోని మీటింగులు పెడుతున్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మా 2 టౌన్ సిఏ గారుగా మ్యాక్సిమం కేసులు పెట్టడం జరిగింది. ప్రతి గ్రామానికి వెళ్తున్నాం మేము, ప్రతి దగ్గర రోజు మీటింగులు పెడుతున్నాం. గంజాయి బానిసలు కావద్దు, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇవ్వండి అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం. 100, 112 ఇలాంటి నెంబర్లు అన్నీ ఇచ్చాం. సమాచారం వస్తుంది. మీకు తెలుసు, పూల్బాగ్ కాలనీలో కూడా మంచి మీటింగ్ పెట్టాం. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే మేము మా విజ్ఞప్తి ఏంటంటే, గంజాయి ఎవరు అమ్మినా, కొన్నా, ఇలా ట్రాన్స్పోర్ట్ చేసినా, స్టోరేజ్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ మాకు పోలీసు వారికి ఇస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. మాకు సమాచారం ఇచ్చిన పేర్లు ఎవరో కూడా బయటగా తెలియజేయకుండా మేము గోప్యంగా ఉంచుతాం. ఈ మత్తు పదార్థాలు లేని సమాజం గురించి మేమందరం కూడా ప్రజల తాలూకు సహకారంతో మేమందరం కృషి చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. కాలేజీ మీకు తెలుసు, కాలేజీల్లోని, స్కూల్స్లోని అన్ని దగ్గరలో కూడా డైలీ మేము మీటింగులు పెట్టి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పురం అప్పారావు కోరారు. నగరంలోని అమర్ భవన్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు వేతనం 700 రూపాయలు ఇవ్వాలని అన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ను రాష్ట్ర ప్రభుత్వమే భరించి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ ఫీడర్ రోడ్లో గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆఫీసర్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషన్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పనిని పకడ్బందీగా నిర్వహించాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ధర్నా కార్యక్రమాన్ని
రాష్ట్ర వ్యాప్త కమిటీ అనేది పిలిపించింది కాబట్టి 24న విజయనగరం జిల్లా కేంద్రం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఉపాధి కూలీలు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఉపాధి కూలీల మీద మాటల వరకే తప్ప చేతల వరకు వాళ్ళకి ఏ మేరకు కూడా నిధులు కానీ కూలీ కానీ గిట్టుబాటు రాలేదు. ప్రభుత్వం ప్రకటిస్తుంది 300 రూపాయలు కూలీ ఇస్తామని. తీరా పనిచేసేసరికి వేతనాలు అందేసరికి అంత లేకుండా మీరు చేసిన పని తక్కువ కాబట్టి ఆ కూలీ గిట్టుబాటు మీకు కాలేకపోయింది, మేము ఇచ్చిన కొలతల ప్రకారంగా చేయలేదు, అందుకు మీకు రాలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మా యొక్క వ్యవసాయ కార్మిక సంఘం BKM ఒకటే డిమాండ్ చేస్తుంది. 2005లో పోరాడి సాధించుకున్న వామపక్షాల ద్వారా సాధించిన ఈ ఉపాధి హామీ చట్టం అనేది ఈ పాలకులకి చుట్టంగా మారింది తప్ప వ్యవసాయ కార్మికుల కష్టాన్ని గుర్తించే పనిలో లేదని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదురుగుడిలో ఈరోజు చండీ హోమం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఋగ్వేద పండితులు శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. శ్రీ ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడిమాంబ ఆలయంలో చదురుగుడి నందు ఈరోజు 3వ మంగళవారం సందర్భంగా అమ్మవారికి ఉదయాన్నే ప్రాతకాలంగా 4 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయించారు. అలాగే అమ్మవారికి నిత్యపూజ శ్రీ సూక్త విధంగా అమ్మవారికి నిత్యపూజ కార్యక్రమం జరిగింది. అలాగే అమ్మవారికి ఇవాళ పూలతోనే అలాగే బూరెలతోనే కూడా అమ్మవారికి అలంకరణ జరిగింది. ఈరోజు 3వ మంగళవారం సందర్భంగా కలియుగ చండీ వినాయక అని చెప్పి మనకి కలియుగంలో చండీశ్వరుడు చండీ గణపతి రాక్షసుడు అని చెప్పి ఆ యొక్క గణపతి ఆరాధన, ఈ రాక్షస సంహారం కొరకు చండీ హోమం చండీ సప్తశతి అంటే 700 శ్లోకాలతో అమ్మవారికి చండీ హవనం అంటే చండీ హోమం నిర్వహించారు. అలాగే ఆ చండీ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క చండీ హోమం యొక్క ప్రసాదం పొందారు. అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని భక్తులు అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే భక్తులు 50 మంది కూడా ఈ యొక్క మంగళవారం నాడు అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించి ఆ యొక్క కోరికలు తీర్చుకొని తమ యొక్క మొక్కుబడులు తీర్చుకున్నారు. జై పైడిమాంబ. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. విజయనగరం జిల్లాలోని ప్రజలకు అత్యవసర వైద్యం అందించే అత్యంత కీలకమైన జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి దృష్టి సారించాలని సూక్ష్మ చిన్న పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ని జిల్లా పౌరవేదిక కార్యదర్శి గోపాలరావు కోరారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ఆసుపత్రిలో ఊహించని రీతిలో ఓపీ, ఐపీ పెరిగిపోయిందని, డాక్టర్లు, రోగులు ఇరుగు గదుల్లో ఉండి నలిగిపోతున్నారని, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని ప్రభుత్వ వైద్య కళాశాలకి తరలించి కేంద్ర ఆసుపత్రి ప్రాంగణంలో న్యూరో సర్జరీ, న్యూరో మెడిసిన్, నెఫ్రాలజీ, యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ, కార్డియాలజీతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహించాలని మంత్రిని కోరారు. గత నెల మనం హాస్పిటల్లో ఒక కమిటీగా వెళ్ళి పర్యవేక్షణ చేసి హాస్పిటల్లో రోగులకు అందుతున్న సౌకర్యాల మీద, డాక్టర్లకు ఉన్న అసౌకర్యాల మీద ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. దాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యురాలకి, అలాగే చాలామంది పెద్దలకి దాన్ని ఇవ్వడం, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం జిల్లా మంత్రి గారికి కూడా వివరించాం. అత్యవసరంగా ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి విజయనగరం జిల్లా GHలో. దాంతోపాటు వైద్యులు, రోగులకి భోజనాలకు కూడా ఇబ్బంది అవుతుంది, అన్న క్యాంటీన్ కూడా అక్కడ తెరిపించాలని కోరడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఒకే బెడ్ మీద 2-3 ఉండడం, చిన్న ఇట్లకు కూడా KGHకి రిఫర్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ రిఫర్ చేస్తున్న పరిస్థితుల్లో కూడా అంబులెన్స్ సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితులు మన పౌరవేదిక దృష్టికి వచ్చాయి. అవన్నీ కూడా జిల్లా పౌరవేదిక అధ్యక్షులు కమిటీ ఆధ్వర్యంలో, బాబ్జీ గారి ఆధ్వర్యంలో మనం ఇప్పటికే జిల్లాలో ఉన్న పెద్దలకి అందరికి ఇచ్చాం. భవిష్యత్తులో ఈ GHని అధునాతనంగా ఆరోగ్యం మార్చి రోగులకి మెరుగైన వైద్య సౌకర్యాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతం, గిరిజన ప్రాంతాలు ఉన్న ప్రాంతం. ఇక్కడ బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజలు చాలామంది ఉన్నారు. ఆ బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే విజయనగరం GHలోని అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని జిల్లా పౌరవేదిక తరఫున కోరడం జరిగింది.
పశుసంవర్ధక శాఖలో గత 3 సంవత్సరాలుగా ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని కోరుతూ ఈ రోజు కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించినట్లు పశుసంవర్ధక శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో పనిచేస్తున్న డ్రైవర్ చుక్కా సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పశు సంచార వైద్య వాహనాల్లో గత 3 ఏళ్లుగా మన రాష్ట్రంలో 350 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈఎంఆర్ఐ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్నారని, సంస్థ కాలపరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 15న ముగిసినట్లుగా యాజమాన్యం ఉద్యోగులకు లేఖలు పంపిందని, తమ ఆవేదన అర్థం చేసుకుని ఉద్యోగులందరినీ కనీస వేతనాలతో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, ఖాళీలలో మాత్రమే కొత్త వారిని నియమించాలని అభ్యర్థించారు. గత 2022 మే 19 జాయిన్ అయ్యి ఇప్పటి వరకు మమ్మల్ని నిధుల్లో కొనసాగించారు. అయితే ఇప్పుడు ఒక డ్రైవర్కి 10,500 శాలరీలు ఇచ్చి అది తక్కువ శాలరీలతోనైనా మేము కొనసాగుతూనే ఉన్నాం. కాకపోతే జీవీకే ఈఎంఆర్ఐ అనే సంస్థ మమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఆ సంస్థలో మేము పనిచేయడం జరిగింది. అయితే మాకు ఉన్న బలంగా మొన్న శనివారం నాడు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి మా యొక్క కాంట్రాక్ట్ ముగించింది, రేపు నుంచి మీరు నిధుల్లోకి రావనవసరం లేదు అనేసి మాకు చెప్పడం జరిగింది. సార్ అదేంటి సార్ ఇంత తొందరగా మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఇంకా ఒక రాత్రి నిర్ణయం తీసుకుని రండి, మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చేయండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇలాగే వచ్చింది అని చెప్పడం మా ఈఎంఆర్ పిఎం సార్లు మాకు హెచ్ఆర్ సార్లు చెప్పడం జరిగింది. అయితే మేము ఇప్పుడు ఇది 1962 అనే పశు సంస్థ ఈ సేవని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనేది మా సందిగ్ధంలో ఉన్నాము. ఇప్పుడు మేము మా ఉద్యోగాలు మాకు భరోసా లేదు. ఈ మొత్తం 175 వెహికల్లో ఆగిపోవడం వల్ల 175లో పనిచేస్తున్న సిబ్బంది రేపు నుంచి ఏం చేయాలనేది మాకు తెలియక ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము కలెక్టర్ గారికి ప్లస్ అది విజయనగరం జిల్లా జాయింట్ డైరెక్టర్ గారికి మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అందరమే చేరాం సార్. జాతీయ ఉపాధి హామీ పనులను గుత్తేదారుల ద్వారా మాత్రమే నిర్వహిస్తున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వంలో పనులు చేయడం జరుగుతోందని మాజీ జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ పేర్కొన్నారు. ఈరోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గజపతి నగరం మరియు విజయనగరం మండల పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే కానీ దురదృష్టవశాత్తు ఆ రోగికి సరైన పరిజ్ఞానం లేక హైకోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేకపోతున్నారని, ఎన్ఆర్ఈజీఎస్ చట్టం ప్రకారం వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మాస్టర్ సర్క్యులర్ ప్రకారం గ్రామ పంచాయతీల ద్వారా డబ్బులు ఇవ్వడానికి వీల్లేదని, వెండర్ అకౌంట్లోకి చెల్లింపులు చేయాలని రాయబడి ఉందని అన్నారు. వెండర్స్ను ఎంపీడీఓలు నిర్ణయించాలని 2021-22లో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్లో ఉందని దానిని పరిశీలించుకోవచ్చని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ గంట్యాడ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఎందుకు చేశారో వాళ్ళకే అర్థం లేదు. దెయ్యాలు వేదాలు చల్లినట్టు కాల రాసింది వాళ్ళు పంచాయతీలు అయితేనేమి, మండల పరిషత్తులు అయితేనేమి, జిల్లా పరిషత్తులు అయితేనేమి, అది గతం ఒకసారి తలుచుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే మేము తప్పులు చేశాం కదా, మా తప్పులన్నీ వాళ్ళ మీద పెట్టేద్దాం అనే ఒక కుంటి సాగుతో వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఉనికిని కాపాడుకోవడానికి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ శ్రీధర్ గారు చెప్పినట్టు కొన్ని 100 కోట్లు 8 మాసాల కాలంలో చాలా వర్కులు జరుగుతున్నాయి. అది జరుగుతూ వారవలేక రాబోయే ఎలక్షన్లో మనం తట్టుకోలేము అనే బాధతో అక్షతతో వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. అందువల్ల ఏంటంటే ముందు మన వీపు మనకు కనిపించదు, ఎదరో వీపుని ఎత్తి చూపడం వైసీపీ వాళ్ళకి అలవాటు. అందువల్ల ఏంటంటే ఏదైనా కంప్లైంట్ చేసామంటే తప్పులేదు, పద్ధతిగా ఉండి కంప్లైంట్ చేయాలి అని నేను మనం చేసుకుంటున్నాను. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని ఏమైనా ఆపాలని చెప్పని అరాచకంగా ప్రవర్తించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మేము మీ ద్వారా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ
వెండర్ సిస్టంలో పనులు చేపడుతున్న వాళ్ళందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే పనులు మీరు చేపడుతున్నారో వాటిని నిర్ద్వందంగా నిర్మోహమాటంగా మిగతా పనులు కూడా చేపట్టండి. హైకోర్టు పూర్తిగా అనుకూలంగా ఆర్డర్స్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్ఆర్జీఎస్ యాక్ట్లో ఉన్న ఆదేశాల మేరకు అన్ని పద్ధతుల ప్రకారమే ఈ ప్రభుత్వం నడుస్తోంది. పద్ధతులు పక్కన పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థలను కూడా పక్కన పెట్టి అడ్డగోలుగానో అప్రజాస్వామికంగానో ప్రవర్తించడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది తెలుగుదేశం లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళు పూర్తిగా పద్ధతుల ప్రకారం వెళ్తారు. ఇలా మీరు గత 5 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఇవ్వాల్సిన డబ్బులు ₹1 కూడా గత ప్రభుత్వాలు ఇవ్వకపోతే మీరు ఆ రోజున ఎందుకు నోళ్లు మూసి కూర్చున్నారు? ద సోకాల్డ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అనేది ఎక్కడ పడుకుంది 5 సంవత్సరాల్లో? 2018-19 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాం చివరి సంవత్సరంలో ఎన్ఆర్జీఎస్ కింద అప్పటి సర్పంచ్లే మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపడితే 2019లో కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎవ్వరికీ కూడా ఒక్కరికి పేమెంట్ ఇవ్వకుండా ఆ వర్కులన్నీ బ్లాక్ చేసి గ్రీన్ ఛానల్ అనే కొత్త ఛానల్ పెట్టి అప్పటి నుంచి వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళకి మాత్రమే పేమెంట్లు ఇచ్చారు. ఇది ప్రజాస్వామికమా? ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం నికరంగా నిజాయితీగా పోరాడిన పీడీఎఫ్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి కోరట్ల విజయ్ గౌరిని ఎమ్మెల్సీగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ విటపు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. విజయనగరం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి కోరట్ల విజయ్ గౌరి ఎన్నికల ప్రచార కరపత్రాలను విడుదల చేసి ఆయన మాట్లాడుతూ నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా 32,000 ఉపాధ్యాయ పోస్టులు 12,247 స్కూల్స్ సంఖ్య తగ్గిపోయిందన్నారు. సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. భవిష్యత్ విద్యారంగంపై ప్రభుత్వ తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. మీడియా సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి విద్యావంతుల ఎన్నికలు. సాధారణంగా ఇలాంటి ఎన్నికలు జరిగేటప్పుడు ఏదో ఆషామాషిగా మిగతా ఎన్నికల్లో లాగా కాకుండా సీరియస్గా సమాజంలో చాలా కీలక రంగమైన విద్యారంగం మీద అంతో ఇంతో చర్చ జరగాలి. ఎంత లోతుగా జరగగలిగితే అంత మంచిది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యారంగం గత 7-8 ఏళ్లుగా ప్రయోగాల మీద ప్రయోగాలు చేసిన ఫలితంగా 56% ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు 50%కి పడిపోయారు. సుమారు 6.5 లక్షల మంది పిల్లలు ఈ 6 ఏళ్లలో తగ్గిపోయారు. అలాగే 12,247 పాఠశాలలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా సింగిల్ టీచర్ స్కూల్స్ కింద మారిపోయాయి. ఒక 5-6 ఏళ్ల తర్వాత ఈ రంగం ఎలా ఉంటుందా అని అంటే భయం వేసే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఓటర్లు ఈ విషయాలు మేము చెప్పినప్పుడు ఇప్పటికే 2 అభ్యర్థులని చూశారు. వాళ్ళు సిట్టింగ్ ఒక్కొక్కరు 6 ఏళ్ళు 12 ఏళ్ళు దాకా ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఉన్న కోరట్ల విజయ్ గౌరి గారు ఈ కోణంలో నుంచి చూసినప్పుడు నూతన విలువలకి నూతన ఆలోచన ధోరణికి కూడా ప్రతినిధిగా ఉన్నారు. కాబట్టి ఆమెను గెలిపించే విషయంలో ఉపాధ్యాయులు నేనైతే అనుకుంటున్నా తిరుగుతూ ఉన్నాను దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చారని నేను అనుకుంటున్నా. గెలుపు అనేటటువంటిది స్పష్టంగానే ద్యోతకం అవుతుంది. కానీ దీన్ని మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఎన్నికల్లో రాజకీయాలు, డబ్బు, చెత్తాచెదారపు చర్చలు అనేటటువంటివి లేకుండా మంచిని గురించి, మానవత్వాన్ని గురించి, నిజాయితీని గురించి, రాజకీయాలకు అతీతంగా కొన్ని విషయాలను మాట్లాడడం అనే వైపు నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ మరింత పటిష్టంగా నిర్వహించడం ద్వారా విద్యా ప్రమాణాలు స్థాయి పెంచాలని మండల విద్యాశాఖ అధికారి వెంకట్రావు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఉమాభారతి సూచించారు. గంట్యాడ హై స్కూల్లో మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు సాల్ట్ కార్యక్రమంలో భాగంగా జ్ఞాన జ్యోతిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగించుకుని ప్రీ స్కూల్ మరింత పటిష్టంగా నిర్వహించాలన్నారు.
మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ సూచించారు. గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులు 30 వరకు ఉన్నాయని, కక్షిదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి జాతీయ లోక్ అదాలత్లో రాజీ అయ్యే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గౌరవనీయులైనటువంటి డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఆదేశాల మేరకు ఎస్పీ గారు మార్గదర్శకత్వంలో ఈ నేషనల్ మెగా లోక్ అదాలత్ మార్చి 8, 2025న నిర్వహించబడుతుంది. కాబట్టి ఆ సందర్భంగా ఏదైతే మా గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏవైతే రాజీ పడదగిన కేసులు, కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 30 వరకు గుర్తించడం జరిగిందండి. అందులోని ఆ కేసుల్లో ఇరుపక్షాలని, బోత్ పార్టీస్ని కూడా పిలిపించి మనం నోటీసుల ద్వారా పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు పెద్దల సమక్షంలో కూడా కొన్ని సందర్భాల్లో రాజీ అవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు రాజీ అయిన తర్వాత వాళ్ళని కోర్టులో, సంబంధిత కోర్టులో మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు రాజీ అయితే ఆ కేసులు రాజీ పడడం వల్ల ఆ బోత్ పార్టీస్కి కాలం, కోర్టు యొక్క కాలాన్ని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఈ కాంపౌండబుల్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీ అవ్వడానికి ప్రయత్నించడం, మీ పెద్దల సమక్షంలో కానీ లేదంటే కౌన్సిలింగ్లో కానీ కాంపౌండబుల్ కేసులో రాజీ అయితే అది ఈజీగా కేసు డిస్పోజల్ అనేది వేగంగా అవుతుంది. దానివల్ల కోర్టు సమయం, మన సమయం వృధా కాకుండా సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కార్మికులకు, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. గంజాయి అమ్మినా, కొన్నా, వినియోగించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు. యువతకు హెచ్చరించిన విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.